హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నిస్ఫియర్. ఈ రోజు నా thumbnail చూస్తే మీకు తెలిసి ఉంటుంది కదా, ఈ రోజు నా గ్రాడ్యుయేషన్ సెరమనీ. సో మా మమ్మీ కూడా ఇండియా నుంచి వచ్చారు దీనికోసమనే, అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా జాయిన్ అవుతున్నారు మా సెరమనీకి. సో వీడియో అంతా చూడండి, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా అంతా జరిగిందో మీకు అంతా చూపిస్తాను. స్టే ట్యూన్డ్, సీ యూ. సో మా జర్నీ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 3 hours ఉంటుంది. కాలేజ్కి 2 o'clockకి రమ్మన్నారు, అండ్ 1 o'clock కల్లా అక్కడ ఉంటే కొంచెం అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లా ఉంటుంది అనమాట సీట్స్. సో ముందొచ్చి కూర్చుంటే కొంచెం ముందుగా కూర్చోవచ్చు, అండ్ నేను ఎక్కడున్నానో అక్కడికి కనిపించేలాగా కొంచెం సీటింగ్ అది అరేంజ్ చేసుకోవచ్చు. సో మేము తొందరగా బయలుదేరదామని అనుకుంటున్నాము. అండ్ దిస్ ఈజ్ మై డ్రెస్. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా గెట్ రెడీ విత్ మీ ఫర్ మై గ్రాడ్యుయేషన్ సెరమనీ అని. సో ఆ వీడియో కూడా చూడండి. మేము ఆన్ ద వే టు ద కాలేజ్. హాయ్ చెప్పండి అందరూ. మా మమ్మీ సింధు, వాళ్ళ మమ్మీ సింధు, మా చెల్లి, మా ఆయన. అందరికీ తెలుసు సురేష్, నా వ్లాగ్స్ ప్రతి దాంట్లో ఉంటాడు కాబట్టి. మీరున్నారు. సో ఆల్మోస్ట్ లైక్ 2 hours ఉంది. ఇంకా మేము కొంచెం కవర్ చేద్దాం అనుకుంటున్నాం డిస్టెన్స్. లెట్స్ సీ ఏ టైంకి రీచ్ అవుతాము. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది. యాక్చువల్లీ మబ్బులు ఉన్నాయి ఫుల్గా, వర్షం పడుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు కొంచెం చినుకులు అవి పడ్డాయి. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా చూస్తే వెదర్ రిపోర్ట్ లో అయితే కొంచెం విండీ ఉంది అండ్ క్లౌడీ కూడా ఉంది. ఇవన్నీ కూడా దారిలో మాకు పొలాలు అవి కనిపిస్తుంటే అవన్నీ షూట్ చేశాను. బ్యూటిఫుల్ వ్యూ ఉందని చెప్పి. బయట వ్యూని కెమెరా వ్యూతో జస్టిఫై చేయలేకపోతున్నాం, ఎందుకంటే బయట చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదే మా కాలేజ్. అదే నా కాలేజ్. అవును మమ్మీ, ఇది ఒక బ్రాంచ్. యాక్చువల్లీ మాకు 3 branches ఉన్నాయి ఇండియానాలోనే. ఇక్కడ మా కోసమే పెట్టారు. కంగ్రాట్స్ టు యూ. గ్రాడ్యుయేషన్ పార్కింగ్ ఇటువైపు ఉంది. Yes. You will follow this until you can't go any further, and then you'll turn left. It'll curve to the left. Okay. And then that'll be the Philippine Performing Arts Center. Sure. So follow this all the way down. That's and where then the turn left. ceremony is? Yes, Okay. correct. All Yeah. right. Thank you. థ్యాంక్ యూ. హాయ్ చెప్తుంటే వీళ్ళెవరు అనుకున్నాను. అడ్రస్ చెప్పడానికి 2 నుంచారు పాపం. వెల్కమ్ చెప్తున్నాను. వేరే స్టూడెంట్స్ డామ్స్ లో ఉండేవాళ్ళు. అక్కడే అందరూ మంచిగా రెడీ అయ్యి నిల్చున్నారు. సూట్లెస్ కల్చర్. యా, ఫార్మల్ పార్టీ కదా. సో అక్కడ కోట్లు వేసుకున్నాను కదా మీరు. అవును, ఎవరో మమ్మీ డాడీ కూడా వచ్చారు. వస్తారు అందరూ. మమ్మల్ని ఇక్కడ లైన్ వైజ్ నించోపెట్టారు, ఎందుకంటే లోపలికి వాక్ చేయడానికి అని చెప్పి ఒక లైన్ ఫామ్ చేసి నించోమన్నారు. అండ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమంది రిపోర్టర్స్ లా వచ్చి అడుగుతున్నారు మీరు ఏ బ్రాంచ్, ప్లేయర్, ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ ఆన్సర్ చేస్తున్నారు. సారీ, వాళ్ళే డీన్, ప్రొఫెసర్స్, టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ అనమాట. ఇక్కడ గెస్ట్ కూడా ఉన్నారు ఇందులో. సో వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళే ఇస్తారనమాట సర్టిఫికేట్. అవన్నీ కూడా సెరమనీ వాళ్ళ చేతి మీద జరుగుతుంది. అండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు అందరు కొంచెం చీర్ అప్ చేస్తున్నారు. ఇది గెస్ట్ సెంటర్ అవుతున్నప్పుడు మా హస్బెండ్ తీసిన వీడియో. వాళ్ళ తర్వాత కోఆర్డినేటర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ అవుతారు రావడం. సో మా హస్బెండ్ నాకు ముందే టెక్స్ట్ చేశారు, నువ్వు వాక్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూడు అని. సో నేను కూడా చెప్పాను, నేను వస్తున్నప్పుడు వీడియో తీ నాకు అంటే అక్కడ కూర్చొని వీడియో తీశారు. ఫస్ట్ అలా స్టేజ్ మీద అందరూ వచ్చిన తర్వాత ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు.
ఇప్పుడే నేను ఎంటర్ అయ్యాను అండ్ నా ఫ్రెండ్ని కూడా చూడమని చెప్తున్నాను కెమెరాకి. స్టూడెంట్స్ని వేరేగా అండ్ గెస్ట్ని వేరేగా కూర్చోబెడతారు. ఎందుకంటే మళ్ళీ మేము ఎలా అయితే కూర్చున్నామో అదే అలా లైన్ వైజ్ పంపిస్తూ ఉంటారు సర్టిఫికేట్ తీసుకోవడానికి. యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈసారి తీసుకోవట్లేదు, ఈ గ్రాడ్యుయేషన్ వర్క్ రావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళు కమింగ్ డిసెంబర్లో తీసుకుంటున్నారు. కానీ నాకు మా మమ్మీ ఇప్పుడు వస్తున్నారు కదా అని నేను ఇప్పుడు తీసేసుకున్నాను. ఫ్యూ అదర్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈయన వన్ ఆఫ్ ద గెస్ట్. ఈయన కూడా ఇండియనే. సో ఈయన ఇచ్చిన స్పీచ్ కొంచెం స్టూడెంట్స్ కి రిలేటెడ్ గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వినండి ఒకసారి. ఆయన ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ కి గిటారిస్ట్ గా కూడా ఉండేవారంట, అది కూడా షేర్ చేసుకున్నారు. Where is my destination? I was a studio sessions guitar player and a composer. And at that time I was invited to compose the music for a Christmas musical called Star Trek. సో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఈస్ కమింగ్ నౌ. ఇప్పుడు మేము లైన్లో నిల్చున్నాం, ఇలా ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. నా నేమ్ మనీషా నాగల, కానీ నాది ఆఫ్టర్ మ్యారేజ్ మనీషా నాగల బాలబోయినా కదా. సో రికార్డ్స్లో అలా ఉండదు, ఆమెకు చెప్తున్నాను బాలబోయినా కూడా చెప్పమని నా నేమ్ తర్వాత. ఇక్కడ మా ఆయన నన్ను చీరప్ చేస్తున్నారు అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ సింధు వాళ్ళ మదర్ కూడా విజిల్స్ వేశారు నా కోసం అని. బీటెక్ లో కూడా మాకు ఇలా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరగలేదు. సో నాకు ఒక డ్రీమ్ లా ఉండేది అనమాట, ఇలా గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకోవాలి, ఆ కోట్ వేసుకోవాలి, హ్యాట్ పెట్టుకోవాలి అని. సో ఇప్పటికైతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది, వన్ ఆఫ్ మై డ్రీమ్స్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ మా మదర్ కూడా వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ పెళ్లి తర్వాత చేసుకున్న నా హస్బెండ్ కూడా ఉండడం ఇంకా హ్యాపీగా అనిపించింది. మా డాడీ రాలేదు అండ్ మా అత్తయ్య మావయ్య గారు కూడా రాలేదు, వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. But still I'm really happy. So excited for the next milestone of my life. Okay. How's the experience guys? చెప్పండి ఎలా ఉంది? గ్రాడ్ ఇంకా ఫన్ ప్రౌడ్ నాన్న నువ్వు ఏదో ఒకటి చెప్పు నాన్న నా కోసం. ఓకే నువ్వు కూడా వెళ్ళలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినిస్ఫియర్. సీ యూ, బాయ్.